హలో ఎవ్రీవన్, బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇవాళ మనం సాటర్డే ఇవాళ ఏం చేద్దామంటే అండి, చికెన్ కర్రీ చేస్తాను. కర్రీ గ్రేవీతోటి అండి. ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇదిగో చికెన్ హాఫ్ కిలో తీసుకున్నానండి. హాఫ్ కిలో చికెన్ కడిగి పెట్టేసుకున్నాను. ఓకేనండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పిండి, ధనియాల పౌడర్, అల్లం పేస్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఇవన్నీనండి ఇంగ్రీడియంట్స్. ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ, పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటా, హాఫ్ కిలో చికెన్ అండి. ఇది కలిపి పెట్టేసుకొని మనం ఉల్లిపాయలు అవి వేపుకుందామండి. ఇదిగోండి ఫస్ట్ పెరుగు వేస్తున్నానండి. దీంట్లో పెరుగు 1 కప్పు పెరుగండి. 1 కప్పు నిండా పెరుగు హాఫ్ కిలో చికెన్కి. నేను ఒక్కోసారి ఒక విధంగా, ఒక్కోసారి పెరుగు వేస్తానండి, ఒక్కోసారి వేయను. ఈరోజు పెరుగు వేస్తున్నానండి. ఓకేనండి. తర్వాత ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోండి. కారం మీరు ఎలా తింటారో అలా, ఇది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్. జీలకర్ర పౌడర్, గరం మసాలా. ఇదిగోండి అల్లం పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు. కొద్దిగా పసుపు అండి, హాఫ్ టీ స్పూన్. ఓకేనండి. ఇదిగోండి ఇవంతా కలిపి పెట్టేసుకుందామండి. పెరిగేసాను, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, ఇవంతా వేసి ఇలా కలిపి పెట్టేసుకుందామండి. మనం ఉల్లిపాయలు వేయించుకునేటప్పటికి 10 నిమిషాలు మ్యాగ్నేట్ అవుతుంది. ఇది మ్యాగ్నేట్ అవుతుందండి, అందుకని కలిపి పెట్టేసుకుందామండి. ఓకేనండి. కలిపేసాను. కొద్దిగా మనం నేను మసాలా నూరుకుంటానండి. ఇదిగోండి కొద్దిగా కొబ్బరి వేసానండి. ఆ తర్వాత ఇదిగో దీంట్లో ఇదిగోండి కుక్కర్లో ఉల్లిపాయ, జీడిపప్పు, ఉల్లిపాయ అండి. ఒక్క చిన్న ఉల్లిపాయ, ఒక 10-15 జీడిపప్పు గింజలండి. అది కొద్దిగా ఫ్రై చేసుకొని నేను మసాలా చేసుకొస్తానండి. ఈ తర్వాత మనం వీడియో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. నేను చేసుకొస్తానండి. మిక్సీలో తిప్పుకొస్తానండి. దీన్ని మిక్సీలో తిప్పుకొని వస్తాను. మనం కుక్కర్ వెలిగించేసుకొని మసాలా ఊరి పెట్టేసుకున్నాను అండి. మసాలా చూపించాను కదా ఏమేసాను. కొబ్బరి వేసాను, కొద్దిగా జీడిపప్పు, ఒక ఉల్లిపాయ చిన్నది. ఇదిగోండి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఇదిగోండి ఒక చిన్న ఉల్లిపాయ. చిన్న ఉల్లిపాయ వేసుకుందామండి. ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మీకు నేను ఒకటి చూపిస్తానండి. ఇప్పుడు చికెన్ ఇదిగో మసాలా కలిపి పెట్టుకున్నానండి. టమాటా ముక్కలు ఉన్నాయి, కొత్తిమీర, పచ్చిమిరకాయలు అన్నీ ఉన్నాయి, కలిపి పెట్టేసుకున్నాను కదా. ఇంకోటి మీకు ఏం చూపిస్తానంటే, నేను ఇవాళ మా వారికి చికెన్ కర్రీలో నాకు జొన్న రొట్టె వండడం రాదండి. అందుకని నేనేం చేస్తానంటే, ఇదిగోండి ఇదేమో ఒక్కోసారి జొన్న పిండి వేస్తాను, ఒక్కోసారి సజ్జపిండి అండి. ఇది సజ్జపిండి అండి. సజ్జపిండి 2 కప్పులు. సజ్జలు ఉంటాయి కదండి, సజ్జపిండి అండి 2 కప్పులు. ఆయనకి చికెన్ కర్రీలో జవారీ రోటీ కానీ లేకపోతే గోధుమ రొట్టి కానీ. ఇది సజ్జపిండి అండి. ఇదేమో రాగి పిండి అండి. రాగులు ఆడించారండి, వేపేసి ఆడించి పెట్టుకుంటాను నేను పిండి. ఒక్కోసారి జారి, ఒక్కోసారి సజ్జలు, ఏదో ఒకటి ఆడించి పెట్టుకుంటానండి నేను. ఓకేనండి. ఇది 1 pinch సాల్ట్ వేసుకుందామండి. ఇందులో కొద్దిగా సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నాకు రాదండి జొన్న రొట్టె చేయడం రాదు. అందుకని నేనేం చేస్తానంటే ఇట్లా దోశ కింద వేస్తాను. చూడండి
నాకు జొన్న రొట్టె చేయడం రాదండి. మీకు ఎవరన్నా తెలిస్తే నాకు చెప్పండి, కమెంట్స్ రూపంలో తెలపండి. నాకు రాదు జొన్న రొట్టె చేయడం. అందుకని నేను ఒక్కోసారి రాగి పిండి జొన్న పిండి, ఒక్కోసారి సజ్జ పిండి రాగి పిండి ఇలా కలుపుకుంటానండి. కలుపుకొని దోశల పిండి వేసుకుంటానండి. దోశల కింద కలుపుకొని దోశల పిండి కింద వేసుకుంటానండి. ఎందుకంటే ఇలా కలుపుకోవడమే. కలిపేసుకొని పెట్టేసుకొని మనం దోశల పిండి కింద వేసుకుంటామండి. ఈలోగా ఉల్లిపాయలు చూస్తారండి వెళ్తున్నాయేమో. ఉల్లిపాయలు వెళ్తున్నాయి. ఇది కలుపుకుందామండి కొద్దిగా. ఇదిగోండి ఉల్లిపాయలు వేగినాయండి. దీంట్లో ఇదిగోండి కొద్దిగా లవంగం, 2 యాలకులు, కొద్ది దాల్చిన చెక్క, చిన్న బిర్యానీ ఆకండి. ఇలాచి, లవంగం, చెక్క వేసుకున్న తర్వాత ఇదిగోండి టమాటాలు వేసుకున్నాం. చిన్న చిన్న ముక్కలు, చిన్న 2 టమాటాలు అండి. ఇది కొద్దిగా వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఇదిగోండి మసాలా కొద్దిగా టమాటాలు మెత్తపడిన తర్వాత ఇది వేసేద్దామండి మనం. ఇదిగోండి రాగి పిండి సజ్జ పిండి కలుపుకున్నానండి ఇలాగా, దోశల పిండిలాగా. నాకు రాదండి జొన్న రొట్టె వేయడం, అందుకని నేను ఇలా చేసుకుంటాను అనమాట. అంకుల్కి చికెన్ కర్రీలోకి జవారీ రొట్టె కానీ లేకపోతే గోధుమ చపాతీ కానీ ఏదన్నా కావాలని, అందుకని నేను ఇలా చేస్తాను అనమాట. ఎప్పుడన్నా చపాతీ చేస్తాను, ఒక్కోసారి రాగి జొన్నలు సజ్జలు అన్నీ ఆడించి పెట్టుకుంటానండి పిండి. ఒక్కోసారి 3 మిక్స్ చేస్తాను, ఒక్కోసారి 2 మిక్స్ చేస్తాను అనమాట. ఇది మనకి హెల్త్ మంచిది కదండి, మామూలుగా తినాలంటే తినలేము. నాకేమో రొట్టె చేయడం రాదు, ఇంకా అందుకని ఇలా చేస్తున్నాను అనమాట. ఇదిగోండి పెనం కూడా నేను చెప్పాను కదా ముందు వీడియోలో కూడా, నేను నాన్ స్టిక్ వాడట్లేదండి, ఇనుప పెనమే తెచ్చుకున్నాను. ఇనుప పెనం తెచ్చుకొని ఇనుప పెనమే వాడుతున్నానండి. ఇదిగోండి మామూలుగా మన దోశలా వస్తాను చక్కగా, మనం దోశలు వేసుకున్నట్టే. ఇది కాలుతూ ఉంటుంది. ఈలోగా మనం దీని సంగతి చూద్దాం. ఇది వేగుతూ ఉంటుంది కదండి, మనం ఏం చేద్దామంటే మసాలా అంతా ఇందులో కలిపేసుకుందామండి, చికెన్లో కలిపేసుకుందాం. ఎందుకంటే నేను కాజు కొబ్బరి కొద్ది నూరాను, ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ వేసి అదంతా ఇందులో వేసేసుకుందామండి. దిక్కో ఇది వేసానండి మసాలా, ఇదంతా మిక్స్ చేసుకొని పెట్టుకున్నామండి. కాసేపు మ్యారినేట్ అవుతుందండి. పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఓకేనండి. ఇలా అవుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు చూసుకోవచ్చు, లేకపోతే ఉడికిన తర్వాత కూడా చూసుకోవచ్చు అండి. కొద్దిగా ఉప్పు పడుతుంది. చూద్దాం. టమాటాలు మెత్తపడ్డాయి.
ఇది చూడండి, టమాటాలు కొద్దిగా ఇలాగా మెత్తపడాలండి. మెత్తపడిన తర్వాత ఇవి వేసేద్దాం. ఇదిగోండి మసాలా కలుపుకున్నదంతా వేసేద్దాం. వేసేద్దామండి. కొద్ది నీళ్ళు వేసి కడిగేసి వేద్దామండి. ఇది చూడండి మసాలా నూనె చూడండి ఎలా పైకి వస్తుందో. దోశ వేసుకున్నాం కదండి, తిప్పేసి వేసుకున్నాం కొద్దిగా. ఇదిగోండి రాగి దోశ కలర్ కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి కర్రీ ఇట్లా కొద్దిగా మనం కొద్దిగా ఇదైన తర్వాత ఇదిగోండి గ్రేవీ ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత కొద్దిగా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మసాలా నీళ్ళు మిక్సీలోది ఇదంతా కడిగేసి ఇంట్లో వేసేసుకున్నామండి. ఇది చికెన్ కుర్మా అనుకోండి, గ్రేవీది. కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు వేసుకుందామండి. మనం కొద్దిగా కొత్తిమీర దింపిన తర్వాత వేసుకుందాము. ఒక్క రెండు విజిల్స్ వస్తే బంద్ చేసేస్తానండి నేను. 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్ వస్తే బంద్ చేస్తాను. ఈలోగా 2 దోశలు వేసుకుందామండి. ఎందుకండి కనిపిస్తుందండి, రాగి పిండిది. రాగి పిండి 2 కప్పులు వేసానండి. సజ్జా పిండి 2 కప్పులు వేసానండి. ఒక్కోసారి జారి పిండి వేస్తాను, ఒక్కోసారి జారి వేస్తాను, ఒకసారి బాజరా వేస్తాను. అట్లా డిఫరెంట్గా ఒక్కోసారి 3 కలిపి వేస్తానండి నేను. ఇదిగోండి ఇది చూడండి. నాకు రొట్టె చేయడం రాదు, అందుకని ఇవన్నీ పాటలు. ఇదిగోండి ఇంకోటి వేసుకుందామండి మనం. అంకుల్ 2 అయితే సరిపోతాయి. ఇదిగోండి చక్కగా మా దోశలాగే వస్తాయండి. చక్కగా హెల్త్కి ఎంత మంచిదండి. రాగులు, సజ్జలు, జొన్నలు, జవారీ ఎంత మంచిది అసలు. పెద్దోళ్ళకైనా పిల్లలకైనా. మామూలుగా అయితే కొద్దిగా నూనె అండి, జస్ట్ ఇలా ఒక 1 డ్రాప్. ఎక్కువ నూనె కూడా వేసుకోవద్దు మనం, అంటే జొన్న రొట్టెలో నూనె వేసుకోం కాబట్టి. ఇది దోశ కదా, కొద్దిగా 1 డ్రాప్ వేసుకుంటే ఒక్కొక్కటి 2-3 చుక్కలు ఇట్లా చుట్టూరా వేసుకుంటే సరిపోద్దండి. అంతే. కొద్దిగా కాలనివ్వండి, అది తీసేద్దాము. ఒక్క 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పని చేస్తాను. ఒక విజిల్ వచ్చిందండి, ఇంకో విజిల్ వచ్చిన తర్వాత ఆపేద్దామండి, చాలు. లేకపోతే చికెన్ విడిపోద్దండి ముక్కలు, అందుకని 2 విజిల్స్ వస్తే చాలండి, ఆపేద్దాం. ఇదిగోండి ఈరోగా ఇంకోటి కూడా వేస్తాను దోశ. చూడండి ఎంత బాగుందో. దీంట్లో రాగి డామినేట్ ఉందండి, రాగి పిండి. రాగులు అంటారు కదండి, రాగుల పిండి అది ఎక్కువగా రిచ్ కాల్షియం ఉందండి, దాంట్లో ఫైబర్ ఉంది, అంత మంచిదండి. అందుకని మనం ఇవే తినాలి కాబట్టి మనం రాగుల్లో అయితే. ఇంకో విజిల్ కూడా వచ్చిందండి. ఈలోగా ఈ దోశ కూడా అయిపోయింది. ఇది కుక్కర్ చల్లారితే మనం ఓపెన్ చేసేద్దామండి. కుక్కర్ చల్లారిపోయిందండి, వెయిట్ తీసేస్తాను. చూద్దామండి, కుక్కర్ తీస్తుంటేనే గుమగుమలు వస్తున్నాయి. చూద్దాం మూత తీసి ఎలా ఉందో. ఇదిగోండి కూర రెడీ. మనం చెప్పాను కదా, కొద్ది కొత్తిమీర వేసేసుకుందాం దీంట్లో. దగ్గరగా చూపించు. ఇదిగోండి, ఇదిగో చూసారా అసలు ఎట్లా గుమగుమలు వస్తుందంటే. ఇదిగోండి, మీరు కూడా సేమ్ నేను చేసినట్టు చేసి చూడండి. అసలు మళ్ళీ ఇదే చేయాలనిపిస్తుంది మీకు. టేస్ట్ అదిరిపోయిందండి. కొంచెం చూద్దాం ఉప్పు ఎలా ఉందో. ఉప్పు కొద్దిగా వేసుకుందామండి, కొద్దిగా.
అసలు చూసారా మసాలా స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి దీన్ని. అసలు చపాతీలోకి కానీ చక్కగా జీరా రైసు, కాజు రైసు దాంట్లోకైనా కుర్మా ఎంత బాగుంటుందంటే చూడండి ఎట్లా ఉందో. చూసారండి ఇది, ఇదండి ముక్క కూడా చూడండి విడిపోదండి, చక్కగా ఇలా ఉంటుంది. సరే సర్వ్ చేసేద్దాం అంకుల్ కండి, ఒక్క నిమిషం. ఇదిగో నేను తీస్తున్నాను గిన్నెలో చూడండి. వేడి వేడి చికెన్ గ్రేవీ, చికెన్ కుర్మా గ్రేవీ మీరు ఏదైనా అనుకోండి. రాగి అంటే బాజ్రా రొట్టె అండి, సజ్జలు అంటారు హిందీలో, బాజ్రా అంటారు, రాగులు, సజ్జలు. నాకు చెప్పాను కదా రాదని. ఇది ఉల్లిపాయ, అది ఉల్లిపాయ ఉండాలి కొద్దిగా. ఇంట్లో రైస్ కూడా పెట్టేస్తాను. ఇదిగోండి చికెన్ గ్రేవీ మాత్రం అద్దరిపోద్దండి. అసలు మీరు చేసి చూడండి, మీరే చెప్తారా ఆంటీ చాలా బాగుంది ఆంటీ మేము చేసామని మీరు చెప్తారండి. రైస్ అండి, దోశ వేసాను కదా, చూపించాను కదా మీకు, రాగులు సజ్జలు కలిపిన దోశ, చికెన్ గ్రేవీ. ఓకేనండి, ఈరోజు ఇదండి వీడియో. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి నా ఐటమ్స్ ఇదండి ఈరోజు మన స్పెషల్ డిష్లు ఇవి. ఓకేనండి, బాయ్ అండి.